హలో ఫ్రెండ్స్, నేను మీ ఆలియా. ఇది వచ్చేసి నేను కిచెన్ కోసం ఒక బెస్ట్ ప్రొడక్ట్ అయితే బుక్ చేశాను. ఇది వచ్చేసి మీషోలో బుక్ చేశాను అనమాట. దీని పేరు నాన్ ఓనెన్ కిచెన్ వైప్స్. ఇదన్నమాట మన నాన్ ఓనెన్ కిచెన్ వైప్స్. చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. చూడండి, ఇదే అనమాట మన కిచెన్ వైప్. దీన్ని మనం ఇప్పుడు చూడండి, మన వైప్స్ ఇక్కడ వచ్చేసి కట్ ఉంది. దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. చూడండి, దీన్ని మనం కిచెన్ లో ఆయిల్ స్టెయిన్స్ కానీ వాటర్ కానీ ఏ స్టెయిన్స్ అయినా కానీ సింపుల్ గా దీంతో వెళ్ళిపోతాయి అన్నమాట. మనం మామూలు క్లాత్ ని నీళ్ళతో కడిగామనుకో దీంట్లో నుంచి వాసన వస్తుంది. కానీ ఇది టిష్యూ మెటీరియల్ తో రావడం వల్ల అలా స్మెల్ రాదు. చూడండి, ఇప్పుడు మనం ఈ టవల్ ని యూజ్ చేసి చూద్దాం. కిచెన్ లోకి వెళ్ళి యూజ్ చేసి చూద్దాం. రండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రామ్ ఫ్లోర్ ఉంది, అలానే ఆయిల్ కూడా ఉంది. దీన్ని మనం ఈ టిష్యూతో క్లీన్ చేసి చూద్దాం. చూడండి, మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అస్సలు 1 డ్రాప్ ఆయిల్ కూడా లేదు. చూడండి, అదే మనం మామూలు టవల్ తో తుడిసినాం అనుకో ఇంత ఆయిల్ ఉంటుందో. ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసి చూద్దాం. టిష్యూ అయితే ఇలా డిస్పాజ్ అయిపోతుంది. ఇది చూడండి, కానీ ఎలా ఎంత బాగా ఉందో చూడండి. దీంట్లో నుంచి స్మెల్ కూడా రాదు మనకు. చూడండి, చేస్తున్నారా? దీన్ని మనం 3-4 టైమ్స్ క్లీన్ చేసి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వైప్స్ రోల్ చూడండి, చాలా చాలా పెద్దగా ఉంది. ఈ వైప్స్ రోల్స్ ని మనం 3-4 మంత్స్ దాకా వాడచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా వైప్స్ ఉన్నాయి. అలానే దీన్ని మనం ఫ్రిడ్జ్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మన ఫ్రిడ్జ్ కూడా ఏమైనా స్టెయిన్స్ ఉంటే దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు నీట్ గా. చూడండి, ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ గా ఉందో. చూస్తున్నారా ఎంత బాగా క్లీన్ అయిందో. ఈ కిచెన్ టవల్స్ తో మనం ఫ్రిడ్జ్ ఒకటే కాకుండా టీవీస్, మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. నీట్ గా క్లీన్ అవుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలానే కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.